నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున సకలాశీర్వాదములకు కారకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం లేవీకాండం 26వ అధ్యాయం 6వ వచనం. నేను మీకు క్షేమము కలుగజేసేదను. ఈ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఆశీర్వాదములు మరియు శాపముల గురించి చెప్పాడు. 1-13 వచనాలలో ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ఆజ్ఞలను గౌరవించి పాటిస్తే వారికి ఆశీర్వాదాలు లభిస్తాయి. 14-39 వచనాలలో ఆ ఆజ్ఞలను అతిక్రమిస్తే శాపములు వస్తాయని చెప్పడం మనం చూడవచ్చు. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులకు ఆశీర్వాదములతో కూడిన ఒక ప్రధాన వాగ్దానం ఇచ్చాడు. అదేమనగా దేవుడు వారికి క్షేమము, సమాధానము, రక్షణ ఇస్తానని హామీ ఇస్తున్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఆయన సమాధానమునకు కర్త అనగా మూలం. నిజమైన సమాధానం దేవుని నుండే వస్తుంది. మానవ శక్తి వలన అది సాధ్యం కాదు. ఈ లోకం నుండి లభించే సమాధానం అశాశ్వతం. దేవుడిచ్చే సమాధానం సంపూర్ణతతో నింపి శాశ్వత కాలం నిలిచినది. 91వ సంకీర్తన 1-3 చరణాలలో ఆ మహోన్నతిని చాటున సర్వశక్తిని నీడను విశ్రమించే విశ్వాసిగా మనం ఉండగలిగితే మన శత్రువుల నుండి, క్రూర మృగముల నుండి, భయంకరమైన పరిస్థితుల నుండి ఆయన మనలను రక్షించి క్షేమము కలుగజేసే దేవుడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6-7 వచనాలలో దేవుని అందరి భయభక్తులు కలిగి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించే వారిని ఆశీర్వదించి శత్రువుల మీద విజయమిచ్చి వారికి క్షేమము కలుగజేయువాడు మన దేవుడు. దేవుని ఆజ్ఞలకు లోబడిన వారికి ఆయన సమాధానమును, రక్షణను, క్షేమాన్ని ప్రసాదిస్తాడు. ఆయన ఇచ్చే సమాధానమే విశ్వాసి యొక్క జీవితంలో నిజమైన శాంతి మరియు ధైర్యానికి మూలం. ఆమేన్.